హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మరొక భారీ అప్డేట్నైతే మీకు తెలియచేయనున్నానండి. అదేమిటంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2778 పోస్టులకు గాను ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదాన్నైతే తెలియచేయడం జరిగిందండి. అయితే ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఈ ఉద్యోగాలు ప్రారంభమైనప్పటి నుంచి 3వ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి 2778 పోస్టులకు గాను త్వరలో అయితే నోటిఫికేషన్ రానుందండి. అయితే దీనికి సంబంధించి విద్యార్హత ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి. ఇక ఇదే విధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లోకి కానీ వచ్చినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి 2778 పోస్టులకు గాను ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదాన్ని తెలియచేయడం జరిగిందండి. అయితే త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రానుందండి. అయితే వైసీపీ ప్రభుత్వంలో మొదలైనటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు మొదటి నోటిఫికేషన్లో అయితే చాలామంది దీనికి సంబంధించినటువంటి పరీక్షలను రాసి వారు పర్మనెంట్ జాబ్స్ అనేవి తెచ్చుకోవడం జరిగిందండి. అయితే అప్పట్లో కటాఫ్స్ అనేవి తక్కువగా ఉండేవండి. జాబ్ రోల్ కూడా తెలిసేది కాదండి. అప్పటి నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే ఇది 3వ నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతను కానీ మనం చూసుకున్నట్లయితే 10th ఇంటర్ డిప్లొమా ఇదే విధంగా వంటి విద్యా అర్హత ద్వారా దీనికి మనం అప్లై చేసుకోవచ్చండి. అయితే మనలో చాలామంది ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు కదండి. అయితే వారికి 2778 డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు గాను మన క్యాబినెట్ ఆమోదాన్ని అయితే తెలియచేయడం జరిగిందండి. అయితే ఇందులో మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే 993 భర్తీలకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 993 పోస్టులను అయితే తీస్తున్నారండి. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను నేను ముందే చెప్పడం జరిగిందండి. ఇక దీనితో పాటు ఏజ్ లిమిట్ను కానీ మనం తెలుసుకున్నట్లయితే 18 ఏళ్ళు నిండి ఉండి 45 సంవత్సరాల లోపు అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉందండి. ఇక దీనితో పాటు ఈ ఉద్యోగాలకి డిప్లొమా చదివిన వాళ్ళకు కూడా దీంట్లో అవకాశాన్ని కలిగించడం జరిగిందండి. అయితే ఈ ఉద్యోగానికి పరీక్షా విధానంలో అయితే ఎంపిక చేసుకోనున్నారండి. ఈ 993 భర్తీలనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారండి. మిగిలినవి 1785 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు గాను ప్రభుత్వం అవకాశాన్ని అయితే కల్పించనుందండి. అయితే ఈ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి మిత్రులు ఉన్నారో వారు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం అనేది మంచిదండి. ఎందుకంటే ఇది 3rd నోటిఫికేషన్ కాబట్టి దీనికి సంబంధించి కాంపిటీషన్ కూడా టఫ్గా ఉండనుందండి. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి క్యాబినెట్ ఆమోదాన్ని అయితే తెలియచేయడం జరిగిందండి. నోటిఫికేషన్ అనేది ఇంకా కూడా రాలేదు. వచ్చే నెలలో అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రానుందండి. అది కూడా అఫీషియల్గా అయితే గవర్నమెంట్ నుంచి రానుందండి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది చాలా మందికి ఉపయోగపడేటువంటి ఉద్యోగ భర్తీ అండి. ఎందుకంటే మనం ఉండేటువంటి పరిధిలోనే మనకు ఈ ఉద్యోగాలు అనేవి కల్పించడం జరుగుతుందండి. అయితే మిగిలినటువంటి 1755 అవుట్సోర్సింగ్ భర్తీలకు గాను దీనికి పరీక్షా విధానం పెట్టనున్నారా లేదా అనేది క్లారిటీ లేదండి. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మన యొక్క సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుందండి. ఇదే విధంగా మీరు ఏ డిగ్రీని అయితే పూర్తి చేస్తున్నారో ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, 10th క్లాస్ అయితే 10th క్లాస్ దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ను కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. అయితే రానున్నటువంటి ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ కానీ మనం భద్రపరుచుకున్నట్లయితే వచ్చిన వెంటనే మనం అప్లై చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిన తరువాత దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ అనేది ఒక 15 రోజుల పరిమితిలోనే అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. సో అందుకని ముందుగానే ఈ డాక్యుమెంట్స్ను భద్రపరచుకోండి. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ నోటిఫికేషన్కు తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అదేవిధంగా
బెల్ ఐకాన్‌ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.